ఇటీవల పాకిస్తాన్ తన సైనిక సంపత్తిని పెంచుకోవడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు డ్రోన్లు, రాకెట్లు, క్షిపణుల వ్యవస్థలకే పాకిస్తాన్ సైన్యం పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. కాగా తాజాగా సూపర్సోనిక్ టెక్నాలజీపై పాకిస్తాన్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ పరిణామాలన్నీ భారత్కు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ను భారత్ ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదని శశి థరూర్ హెచ్చరించారు. పాకిస్తాన్ ఇటీవల కాలంలో సైనిక సంపత్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయుధాలను పోగేసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆపరేషన్ సింధూర్ ఫలితంగా భారత బలగాల చేతుల్లో పాకిస్తాన్ చావుదెబ్బతిన్న సంగతి తెలిసిందే. అంతేకాదు అత్యాధునిక ఆయుధాలను ఎడపెడ పోగేసుకుంటోంది. అలాగే ఇటీవల కాలంలో హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడాన్ని ఒక ఉద్యమంగా తలెత్తుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ సైనిక సంపత్తిని ఆధునీకరించుకోవడాన్ని భారత్ తేలికగా తీసుకోకూడదని శశి థరూర్ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ సైనిక వ్యవహారాల గురించి ఆయన ప్రస్తావించారు. పాకిస్తాన్తో భారత్కు గతంలో అనేక అనుభవాలున్నాయని ఆయన వెల్లడించారు. ఈ అనుభవాల నేపథ్యంలో ఏ పరిస్థితి ఎదురైనా ధీటుగా బదులివ్వడానికి భారత్ సదా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని శశి థరూర్ పేర్కొన్నారు. అంతేకాదు నిన్న మొన్నటి వరకు డ్రోన్లు, రాకెట్లు, క్షిపణుల వ్యవస్థలకి పాకిస్తాన్ సైన్యం పరిమితమయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తాజాగా సూపర్సోనిక్ టెక్నాలజీపై పాకిస్తాన్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ పరిణామాలన్నీ భారత్కు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని శశి థరూర్ పేర్కొన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ను భారత్ ఏమాత్రం తేలికగా తీసుకోకూడదని శశి థరూర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థ గురించి కూడా ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ పేరుకు ప్రజాస్వామ్య దేశమైన అక్కడ రాజకీయ నాయకులకు ఎటువంటి అధికారాలు లేవని శశి థరూర్ కుండబద్దలు కొట్టారు. పాకిస్తాన్లో సర్వ అధికారాలు సైన్యం చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్లో రాజకీయ వ్యవస్థ కంటే సైన్యమే అత్యంత శక్తివంతమైనదని శశి థరూర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నిన్న మొన్నటి వరకు ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిమ్ మునీర్కు ఇటీవల ఫీల్డ్ మార్షల్ పదవి లభించడం, ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి కట్టబెట్టడానికి కూడా శశి థరూర్ ప్రస్తావించారు. అంతేకాదు పాకిస్తాన్ బడ్జెట్లో సగానికి పైగా రక్షణ రంగానికి కేటాయిస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో విద్య, వైద్యం, రవాణా వంటి కీలక రంగాలకు నిధులు కేటాయించడానికి అవసరమైన డబ్బులు పాకిస్తాన్ పాలకుల దగ్గర లేకుండా పోయాయన్నారు. అంతిమంగా ప్రపంచ పటంపై పాకిస్తాన్ ఒక పేదరిక దేశంగా మిగిలిపోయిందన్నారు ఆయన. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి అలాగే IMF వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే అప్పులపైనే ఆధారపడి పాకిస్తాన్ మనుగడ కొనసాగిస్తోందని శశి థరూర్ వెల్లడించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ రాజకీయాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇప్పటికీ బంగ్లాదేశ్ పీకల్లోతు సమస్యల్లో మునిగిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో రక్షణ ఒప్పందానికి బంగ్లాదేశ్ తాపత్రయపడుతోందన్నారు. అంతేకాదు భారత్ను బూచిగా చూపించి పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడానికి బంగ్లాదేశ్ ఆసక్తి చూపుతోందన్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి విడదీస్తామంటూ బంగ్లాదేశ్ పాలకులు చేస్తున్న ప్రేలాపనలపై శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనా పాకిస్తాన్ సైనిక వ్యవహారాలపై భారత్ అనుక్షణం ఓ కన్నేసి ఉంచాలన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.